ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వ్యంగ్యాస్త్రాలు ఏమేస్తున్నాడు అరవింద్కు, ఎవరికి? ధర్మపురి అరవింద్కు జుట్టు వస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినట్లే. ఎంపీ అరవింద్ గుండుకు వెంట్రుకలు వస్తే రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వచ్చినట్టేనని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసత్యాలు అబద్ధాలతో ధర్మపురి అరవింద్ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆయన జీవితంలో నిజాలు కంటే అబద్ధాలే రెట్టింపు సంఖ్యలో ఉంటాయని విమర్శించారు. బీజేపీకి 119 నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులే లేరని, కానీ పవర్లోకి వస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అదృష్టంతో గెలిచిన అరవింద్ సీఎం రేవంత్ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఖచ్చితంగా తరిమి కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అరవింద్ మతాలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారని విమర్శించారు. వాస్తవానికి అరవింద్ మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే అహంకార ధోరణితో మాట్లాడుతుంటాడు. ఏదో ప్రజలు ఆయనని గెలిపించిర్రు అని చెప్పేసి కాదు, అక్కడ ఆల్టర్నేట్ లేక నువ్వేదో చేస్తావు, మీ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే అనుకొని ఏదో చేస్తావు అనుకొని ఏదో గెలిపించిరు, కానీ మళ్ళీ నెక్స్ట్ మాజీగానే మిగిలిపోతావు, గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మోడీ కూడా అన్నాడు హంసే జొడ్జావా అని అన్నాడు. మరి ఏమో వాళ్ళిద్దరు లోపల ఒకటి ఉన్నా ఏమో అక్కడ కూర్చున్నప్పుడు అమర్సే జోడో అని అన్నాడు, అంటే మాతో కలిసిపో అన్నాడు. అక్కడ దానికంటే ముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడో కూడా మాట్లాడాల్సిండే అరవింద్. ఏమన్నాడంటే మా కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే, మీకప్పుడు ఎట్లయితే మీకు సహకరించిండో, గుజరాత్ని నెంబర్ 1 చేసిండో సహకరించి, మీరు కూడా ఇప్పుడు సహకరించాలి తెలంగాణకు అని చెప్తే అప్పుడు ఇచ్చినన్నే ఇస్తా అంటే మరి అప్పుడున్న రూపాయి విలువ ఇప్పుడు ఒకటే ఉన్నదా? సగమే వస్తుంది అంటాడు. సగానికంటే ఎక్కువనే వస్తాయి, అట్టిచ్చినట్టు ఇచ్చినా చాలా అని అన్నాడు. దాంతోపాటు డైరెక్ట్ ఒక ప్రధానమంత్రిని అంత మీటింగ్లో కూర్చొని అడిగిండు, గత ముఖ్యమంత్రి ఏడవన్నాడు. సరే మీరు ఎంపీలు ఉన్నారు దరిద్రానికి, మీరు తెలంగాణకి ఏమన్నా ఒక్క రూపాయి తెచ్చిర్రా? తెలంగాణ కోసం ఒక గుడి కోసం నిధులు తెచ్చిర్రా? ఒక 10 రూపాయలు ఈ గుడి కోసం అని తెచ్చిర్రా? కేంద్రం నుంచి ఒక గుడి ఏముండదు, హుండాకోరు మాటలు మాట్లాడతారు. జోడో అన్నాడు, వాళ్ళకి ఏమున్నదో అంటే నువ్వు బీజేపీలో లేవా? బీజేపీ సంగతి నీకు తెలియదా? నిన్ను దేక్తలేరా బీజేపీలో? ఇవన్నీ ఒల్లెక్కల మాటలు మాట్లాడతాడు. ఈ పొగరుబోతు మాటలు మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అరవింద్కు నేను చెప్తున్నా, అరవింద్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉండే. ఈ పొగరుబోతు మాటలు మాట్లాడితే ఎంతోమందికి ప్రజలు బుద్ధి చెప్పి మూలకు గుసబెట్టిర్రు. నెక్స్ట్ ఎంపీ సీట్లల్లో మూలకు గుసబెట్టే సీటు, ఫస్ట్ సీటు ధర్మపురి అరవింద్నే పక్కాగా పక్కన గుసబెడతారు, గుర్తుపెట్టుకోరు. అందుకనే మంచి సెటైర్లు, మంచి పంచులు వేసిండు మెట్టు సాయి కుమార్ గారు. లింకు డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు, ఆ స్థానంలో కేవలం అబ్జల్యూట్ ఓనర్ పేరుతో సరిపెడుతున్న సబ్ రిజిస్ట్రార్లు, డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలనైనా ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్, ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దారులు, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్ల ఆక్రమణ, కరీంనగర్ వరంగల్లో ఘటనలు వెలుగులోకి. ఇక్కడ కరీంనగర్ వరంగల్ కాదు, ఏ ఏరియాలనైనా తీసుకోరి సబ్ రిజిస్ట్రార్లని, ఏ ఏరియాలనైనా తీసుకోరి. నీకు కావాలి అనుకుంటే దానికి ఏం కావాలనో ఏం చేయాలనో అన్నీ యాడ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళే సహకరిస్తారు, చేస్తారు. కాకపోతే ఏంటంటే పైసలు కావాలి. పైసలు ఇస్తే ఏదైనా చేస్తారు. వ్యవసాయ భూములు ప్లాట్లు కాకముందుకే ప్లాట్లు చేసినట్టు అక్రమ లేఅవుట్లు కూడా వస్తాయి డీటీపీ సెంటర్ల నుంచి ఎడిటింగ్ చేయించి తీసుకొని వస్తారు. ఆ డీటీపీ సెంటర్లలో ఎడిటింగ్ చేయించి తెప్పించి దాన్ని పొందుపరిచి ఆల్రెడీ లేఅవుట్ ఉన్నదని చెప్పేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అసైన్డ్ ల్యాండ్ను కూడా ఇది ఇండ్లనే ఉన్నది వేరే వాళ్ళ దాంట్లో అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అసలు మీకు మీ ల్యాండ్ ఉంటే కూడా వేరే సర్వే నెంబర్ వేసి పొజిషన్లో ఆయన ఉండడని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్లది, ఈ సబ్ రిజిస్ట్రార్లది ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఈ వ్యవస్థని మరి రద్దు చేస్తారా, ప్రక్షాళన చేస్తారా? ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు తగాదాలు పెట్టుకొని కొట్లాడుకొని సంపేసుకుంటున్నారు ఆస్తుల కోసం. ఈ సబ్ రిజిస్ట్రార్లు పెట్టే పంచాయతీల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి వీటి మీద. ఎన్నో కుటుంబాలు
వీళ్ళు పెట్టే పంచాయతీలు, ఎవనో భూమి ఎవరికో రిజిస్టర్ చేస్తాడు, వాడొచ్చి పొజిషన్లోకి వస్తుంటాడు. వీళ్ళు దేనికో ఖర్చుల కోసం సరే భవిష్యత్తులో పనికొస్తుందని వీళ్ళు కొని పెట్టుకున్న వాళ్ళు ఇక వీళ్ళు లాస్ట్కి వానితో లేకుంటే లాస్ట్కి వీడిని తిక్క తిరిగి వాని మీద దాడి చేసుడా, లేకుంటే వీళ్ళ మీద దాడి చేసుడా, ఇట్లా కొట్టుకొని ప్రాణాలు కోల్పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యండి. ఇది చెప్పుకుంటూ పోతే రామాయణం మహాభారతం అంత పెద్దగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి ఉన్నాయి, ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు భూములు ఎన్ని ఉన్నాయి, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, దేవాదాయ భూములు ఎన్ని ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి, అన్నీ వీళ్ళకు నోటి ద్వారానే లెక్కలతో సహా చెప్తారు. వీళ్ళు లెక్కలతో సహా చెప్తారు. ఈ సబ్ రిజిస్ట్రార్లను కనుక ప్రభుత్వం పట్టి ఒకరోజు గుసబెట్టి నువ్వు ఇంతకుముందు ఎక్కడ చేసినావు, ఎవరెవరికి ఏమేమి రిజిస్ట్రేషన్లు చేసినావు, ఏ ప్రభుత్వ భూములు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, దేవాదాయ భూములు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, వక్ఫ్ బోర్డు ఎంతమందికి చేసినావు భూములు, భూదాన భూములు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేసినామని ఈ సబ్ రిజిస్ట్రార్లను కనుక గట్టిగా బట్టి కుసబెడితే అన్నీ బయటికి వస్తాయి. దీని వెనక రాజకీయ నాయకులు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మరి ఇక కుసబెడతలేరు అంటే ఇక ఈ నాయకులు ఆ నాయకులు మరి అందరు ఉన్నారా మరి ఏందని అర్థం కాదు. కానీ వీళ్ళని కుసబెట్టి విచారణ జరిపితే ప్రభుత్వ భూములు మొత్తం లెక్కలోకి వస్తాయి. మాటల్లో కాదు చేతల్లో చేయాలనుకుంటే వీళ్ళని పట్టుకుంటే ప్రభుత్వ భూములు మొత్తం వచ్చేస్తాయి. వీళ్ళని ఎంఆర్ఓలను పట్టుకుంటే మొత్తం అన్ని లెక్కలు వచ్చేస్తాయి. మరి ఈ పని చేయాలి ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. ఆటోమేటిక్ కరెంటు బిల్లులు సౌత్ డిస్కమ్ పరిధిలో 13,000 హెచ్టీ మీటర్లకు ఏఎంఆర్ పద్ధతిలో రీడింగ్. ప్రతి నెల చివరి రోజు అర్ధరాత్రి 12 గంటలకు వినియోగదారులకు బిల్లుల జారీ. కస్టమర్ల ఈమెయిల్ ఐడికి చేరుతున్న బిల్స్ డీటెయిల్స్. ఏప్రిల్ నెలకు సంబంధించి ₹2,000 కోట్ల కరెంటు బిల్లులు అందజేత. ఆటోమేటిక్ బిల్లులు వస్తున్నాయి. మరి ఆటోమేటిక్ బిల్లులు వస్తున్నాయి. ఎంతోమంది తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ఈ కరెంటు వాళ్ళకు దమ్ము లేదా ఓల్డ్ సిటీల బిల్లులు వసూలు చేస్తలేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న. నిజంగా ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా మరి అక్కడ నుంచి కూడా ఓల్డ్ సిటీలో చాలామంది బిల్లులు కట్టనోళ్ళు డైరెక్ట్ వైర్లు వేసుకొని నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటారో వాళ్ళందరి నోర్లు మూపియొచ్చు. దీని మీద ఆలోచన చేయాలి.